సో ఇప్పటి వరకు కూడా ఏం తినాలి గట్ హెల్త్ కోసం చెప్పారు, బట్ ఏం తింటే అసలు గట్ హెల్త్ పాడవుతుంది? ఇప్పుడు మనం మాట్లాడుకున్న హై షుగర్, వాట్ ఎవర్ బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, షుగర్ కంటెంట్ ఏదైతే చాక్లెట్స్ అట్లా ఉన్నాయో ఆ షుగర్ కంటెంట్ తింటే కూడా మనకి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోయి గుడ్ బ్యాక్టీరియా ఆటోమేటిక్గా తగ్గిపోయి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఉండదు, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో గట్ హెల్త్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. యాంటీబయోటిక్స్ వాడితే కూడా మన గుడ్ బ్యాక్టీరియా పోతుంది, ఇమ్యూనిటీ ఈ గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. సో ఏంటి అంటే కొన్ని వైరల్ ఫీవర్స్ ఉంటాయండి. సో వైరల్ ఫీవర్స్ కూడా ఏంటంటే మీరు వెళ్ళి డాక్టర్ని కలకుండా డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళేసి యాంటీబయాటిక్ ఏవో తెచ్చుకొని వాడేసుకునే అలవాటు చాలా మందికి ఉంది. సో యాంటీబయాటిక్స్ కూడా వాడకూడదు. ఒకటి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది, మన బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా అది గట్ హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ ఒంట్లో ఎక్కడైనా వాపు ఉంటే ఇన్ఫ్లమేషన్, అది ఎక్కడైనా మోకాలు నొప్పులు వస్తున్నాయి, లేకపోతే చిగుల్లో వాపు ఉంది, ఆర్ లైక్ బాడీలో ఇంకెక్కడో వాపు ఉంది అని అంటే ఈవెన్ మీరు చూసి ఉండొచ్చు మన ఇన్ఫెక్షన్స్ టైంలో టెస్ట్లో సిఆర్పి అని ఒక టెస్ట్ రాస్తుంటాం. సో ఏంటంటే బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉందా అని తెలుసుకోవడం. అలా గట్లో ఉన్న ఓరల్ క్యావిటీలో ఉన్న ఇవన్నీ క్యాన్సర్కి దారి తీయడం, ఆర్ లైక్ ఒబెసిటీ, ఆర్ మనం ఏదైతే మాట్లాడుకున్న ఇమ్యూనిటీ పోవడాలు, రోగ నిరోధక శక్తి అసలు కోల్పోవడం, అదన్నీ జరిగేది దీనివల్ల. ఈ జంక్ ఫుడ్ బయట ఎక్కువ ప్రాసెస్డ్ ఏంటంటే కొన్ని ఆయుర్వేదిక్లో కూడా కొన్ని చెప్తారండి, కొన్ని కలపకూడదు అని, కొన్ని రాంగ్ కాంబినేషన్ ఉన్నాయి. లైక్ మిల్క్ అండ్ సాల్ట్ ఇట్లాంటివి కలపకూడదు. మీరు చూస్తే బేకరీ ఐటమ్స్, లేదంటే కొంతమంది స్మూత్నెస్ రావడం కోసం మిల్క్ మన చపాతీలో వాటిలో కలిపి కొంత సాల్ట్ మిక్స్ చేస్తారు. అది మన గట్కి మంచిది కాదు. అండ్ ఈవెన్ బిర్యానీ తింటారు, ఒక కూల్ డ్రింక్ ఏదో సాఫ్ట్ డ్రింక్ తాగుతారు, అది అస్సలు మంచిది కాదు. మనకి బిర్యానీ ఇట్స్ ఎమోషన్ అనమాట చాలా మందికి. సో డెఫినెట్లీ బిర్యానీ లేనిది చాలా మంది అసలు డేలో నిద్రపోరు, ఒక్క పూటైనా ఉండాల్సిందే. ఇదే బిర్యానీని తీసుకుంటే కొంతమంది చాలా ఈజీగా డైజెస్ట్ చేసుకుంటారు, బట్ కొంతమంది బిర్యానీ తినగానే గట్ పాడైంది అని చెప్పో, లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ అని చెప్పో సఫర్ అవుతారు. ఎందుకు అంత వేరియేషన్? బిర్యానీ వచ్చింది ఇన్ని సంవత్సరాలుగా అది ఉంటుంది అని అంటే అది ఎంత హెల్తీగా అర్థం చేసుకోండి. బిర్యానీ చాలా చాలా హెల్తీ. ఎందుకు మనం అన్ని స్పైసెస్ వేస్తున్నాం, బిర్యానీ ఆకులు వేస్తున్నాం, అది ఒక చాలా వాటికి రెమెడీగా మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. బిర్యానీ ఆకులు, అందులో వేసే మన దాల్చిన చెక్క, మీరు వినే ఉంటారు దాల్చిన చెక్క తీసుకుంటే షుగర్ కంట్రోల్కి వస్తుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. ధనియాలు వేస్తాం, కొన్ని స్పైసెస్ కలుపుతాం, అవన్నీ గట్టికి డైజెషన్ బాగా జరగడానికి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు కఫం చేసింది అట్లా మిరియాల రసం, మిరియాల కషాయం తాగడం అంటాం. లేదా కొంతమంది బిర్యానీ తింటారు, వాళ్ళకి పోతుంది ఎందుకు, అందులో వేసే స్పైసెస్ వల్ల. కానీ 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 ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, కొంతమంది డాల్డా మిక్సప్ చేసేసి ఆర్ లైక్ ఈ వెజిటేబుల్ ఆయిల్స్ ఏవో మిక్సప్ చేసేసి కొంచెం దాన్ని సరిగ్గా చేయాల్సిన పద్ధతిలో చేయకపోవడం వల్ల మనకి ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనో, హార్ట్ అటాక్స్ అనో, ఈ బిల్డప్ ఎథెరోస్క్లెరోసిస్ ఇవన్నీ బిల్డప్ అయిపోవడం, మన గట్ హెల్త్ పాడైపోవడం అవుతుంది. అండ్ మోర్ ఓవర్ దీంతో పాటు కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నారు. సో అదొకటి షుగర్ కంటెంట్ ఎసిడిటీ పెంచుతుంది. చాలా మంది తెలియదు ఏంటంటే పంచదార షుగర్ని ఎసిడిటీ లెవెల్స్ని పెంచుతుంది. ఓన్లీ షుగర్నే కాకుండా ఎసిడిటీ లెవెల్స్ని కూడా పంచదార పెంచుతుంది. సో టీ తాగుతారు, టీ ఎసిడిటీ పెంచుతుంది. పంచదార కలిపి టీ తాగుతారు, ఎసిడిటీ పెంచుతుంది. రెండు ఎసిడిటీ కలిసి పెంచే వాటిని కలిపి తాగుతున్నాం కదా. సో అందుకే బెల్లం టీ తాగడము అట్లా మన ఆల్టర్నేట్ చేసుకుంటే అది బెస్ట్ అంట. సో ఇవన్నీ రాంగ్ కాంబినేషన్. ఇంకొకటి చాలా మందికి సరే కొంతమందికి ఏంటి అంటే ఓవర్ హీట్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు చెప్పినట్టు ఎక్కువ తినేస్తే వాళ్ళకి పొట్టలో ఏదో వెయిట్ చేసినట్టు అట్లా అనిపిస్తుంది. చక్కగా మజ్జిగ ఇచ్చారు దేవుడు, తాగొచ్చు, చలవకి కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, లేదు అని అంటే సబ్జా గింజలు అట్లా. అండ్ ఇంకోటి మనం ఫంక్షన్కి వెళ్ళాం, లాస్ట్లో పాన్ పెడతారు, ఎందుకు, డైజెషన్ కోసం. ఆ తమలపాకు తినొచ్చు, అన్ని ఏదో పాన్లా తయారు చేసుకునే పని లేదు. సోంపు జీలకర్ర తినొచ్చు. మనకి బిర్యానీ హోటల్స్లో చాలా వాటిలో అన్స్వీటెండ్ అంటే షుగర్ కోటింగ్ కాకుండా సోంపు జీలకర్ర స్వీట్ ఉంటుంది కదా, అది వేసుకొని మీరు ఎప్పుడైనా నమిలి బాగా మింగి వాటర్ తాగి చూడండి. 8 to 12 minutes మీకు పొట్ట చాలా లైట్ గా అనిపిస్తుంది. ఇది ఎవరు చూడరు, మనకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు కాబట్టి బిర్యానీ అండ్ ఒక కూల్ డ్రింక్, సమోసా అండ్ కూల్ డ్రింక్. సరే వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ, వాళ్ళు నోరు గురించి మనకు అలా తీసుకోవాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. బట్ నిజంగానే బిర్యానీ తినంగానే కూల్ డ్రింక్, ఒక సాఫ్ట్ డ్రింక్, కూల్ డ్రింక్ తాగిన వెంటనే ఓ డైజెషన్ అయింది అని చెప్పి ఒక ఫీలింగ్ వస్తుంది. ఇస్ ఇట్ ట్రూ? నిజంగానే సాఫ్ట్ డ్రింక్ తాగితే డైజెషన్ అవుతుంది అంటారా? లేదండి, ఇంకా పైపెచ్చి ఎసిడిటీ పెరుగుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. ఆ టైంకి కూల్గా అనిపించిన తర్వాత చాలా తేడా కొట్టేస్తుంది. అంటే అలవాటు చేసేసుకున్నారు, ఇది తిన్న తర్వాత తాగాలి అని. బ్రెయిన్ లో హ్యూమన్ కి బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతాం, ఇది తింటే ఇది తాగితే రిలాక్సేషన్. మీరు బిర్యానీ తిని సోంపు తినండి, తమలపాకు తినండి, ఇట్లాంటివి చేయండి, ఒక 5 minutes 10 minutes వాక్ చేయండి, మీకు ఎంత బాగా అది డైజెషన్ అవుతుందో. చాలా హెల్దీ ఫుడ్ బేసికలీ. కాకపోతే కొన్ని స్టేట్స్ లో సరిగ్గా డాల్డా కలిపేసి ఇదంతా అడల్టరేట్ కలుపుతున్నారు కాబట్టి అది మీకు చాలా హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. సో జంక్ ఫుడ్ ఇవన్నీ. అండ్ ఈవెన్ మనకి బాడీలో అంటే
మెంటల్గా కూడా మనకి ఏమైనా స్ట్రెస్ ఫీల్ అయ్యి సరిగ్గా నిద్ర పట్టట్లేదంటే అది గట్ హెల్త్ మీద చాలా చాలా బ్యాడ్ ఎఫెక్ట్ తీసుకొస్తుంది. ఓకే. సో ఎందుకంటే మన బాడీకి రిపేరింగ్ సిస్టమ్ ఏదైనా ఉందంటే అది స్లీప్ అండి. సో మనం ఏదైనా ఆలోచిస్తున్నాం వర్షం మీద బాధలో ఉన్నాం లైక్ ఇంకేదైనా స్ట్రెస్లో ఉండి నిద్ర పట్టట్లేదు అంటే మన పొట్ట గట్ హెల్త్ మీద పడుతుంది. ఓకే. తర్వాత మనకి డైజెషన్ సరిగ్గా కాదు, తిన్న వెంటనే పడుకోకూడదు, అలాగే నిద్ర సరిగ్గా లేకపోయినా డైజెషన్ సరిగ్గా కాదు. సో ఇదంతా ఇంటర్లింక్డ్ అన్నట్టు. సరే సార్ మాకు ఏవో ఆలోచనలోనే నిద్ర పట్టట్లేదు ఏం చేయమంటారు అంటే దానికి కూడా మనకి చక్కగా మంచి రెమెడీ ఉంది. జాజికాయ చాలా హెల్ప్ అవుతుందండి. చాలా మంది తెలుసు లేదు, మనం బిర్యానీలో వాడే జాజికాయ అవును. దాన్నే పౌడర్ చేసి 1/2 టీ స్పూన్ మీరు వేడి నీటిలో కలిపి తాగివ్వండి. ఒకవేళ మీ అమ్మమ్మలు మీ నాన్నమ్మలు మీ తాతగారు వాళ్ళకి ఎవరికైనా ఈ నిద్రలేని సమస్య ఉంటే వాళ్ళకి కూడా ఇచ్చి చూడండి, వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు ఖచ్చితంగా. సో అంత బాగా ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే నుంచే బాగా యూజ్ అయ్యే ఒక టాప్ మోస్ట్ రెమెడీ అన్నమాట ఇది. చాలా బాగా మీకు స్లీప్ హెల్ప్ అవుతుంది. ఈవెన్ అశ్వగంధ ఉంది స్ట్రెస్ రిలీవింగ్, మనకి అది తీసుకోవచ్చు. ఆర్ లైక్ చక్కగా పాలు పడే వాళ్ళు పాలు మీకు తాగితే ఏం కాదనుకున్నారు చక్కగా పాల్లో గోరువెచ్చగా చేసి ఒక చిటికెడు పసుపు మిరియాలు యాడ్ చేయండి. ఆ మిరియాల్లో ఉండే పెప్పర్లో ఉండే పైప్రిన్ అనే కాంపౌండ్, టర్మరిక్, ఆ పసుపు 2 యాక్టివేటర్ పనిచేస్తాయి. అలా చేసుకొని మీరు తాగండి, మంచిగా నిద్ర పడుతుంది. ఇది ట్రై చేయట్లే. సో అందరూ స్లీప్ మెడిసిన్ కి వెళ్ళిపోతున్నారు, గమ్మీస్ వస్తున్నాయని అటు వెళ్ళిపోతున్నారు. అవన్నీ చాలా మంచిది.